హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో భూ అంతర్నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. మనం భూమిని గురించి ఏ విధంగా ఊహించగలం? భూమి ఒక బంతి ఆకారాన్ని పోలి ఉందా, లేదా కఠినమైన శిలలతో కప్పబడి ఉందా అని ఆలోచిస్తే ఈ విధంగా భూ అంతర్నిర్మాణం గురించి, భూమి లోపల ఉండే వాటి గురించి వరుసగా ప్రశ్నలు అనేవి వస్తాయన్నమాట. అయితే భూ అంతర్నిర్మాణం గురించి సమగ్రమైన పరిజ్ఞానం కలిగి ఉండడం చాలా కష్టం. ఎందుకంటే భూమి అంతర్నిర్మాణం అనేది ప్రత్యక్ష పరిశీలన పరిధికి మించిందనమాట. ఈ అంతర్నిర్మాణాన్ని పరోక్ష ఆధారాల ద్వారా మాత్రమే అర్థం చేసుకోవచ్చు. భూమి యొక్క వ్యాసార్థం 6370 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుసు. అంటే భూమి యొక్క వ్యాసార్థం ఎంతండి? 6370 కిలోమీటర్లు. భూ అంతర్నిర్మాణం గురించిన సమాచారం ఎక్కువగా అంచనాలపై ఆధారపడి ఉందని తెలుస్తుంది. కొంత సమాచారం ప్రత్యక్ష పరిశీలనలో విశ్లేషణ ద్వారా పొందవచ్చు. అందువల్ల భూ అంతర్నిర్మాణం గురించి పరిజ్ఞానం అందించే ఆధారాలు, మూలాలను ప్రత్యక్ష, పరోక్ష ఆధారాలుగా మనం వర్గీకరించవచ్చు అన్నమాట. ఇది భూ అంతర్నిర్మాణంకి సంబంధించిన పరిచయం. ఇందులో మనం ఆధారాల గురించి తీసుకుంటే ప్రత్యక్ష ఆధారాలు అత్యంత సులభంగా లభించే ఘన పదార్థం, భూ ఉపరితలంపై లభించే శిలలు. ఈ శిలలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించవచ్చు. దక్షిణ ఆఫ్రికాలో బంగారు గనులు 3 నుంచి 4 కిలోమీటర్ల లోతులో ఉంటాయి. దీనికంటే ఎక్కువ లోతులో వేడి ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఇదే కాకుండా శాస్త్రజ్ఞులు భూ ఉపరితలంపై గల పరిస్థితులు విశ్లేషించడానికి అనేక ప్రాజెక్టులను చేపట్టారు. ఈ పేరాగ్రాఫ్ అర్థం తీసుకుంటే మనకు ప్రత్యక్షంగా లభించిన ఆధారాలు ఏవి అంటే శిలలు అన్నమాట. ఇక్కడ భూమిపై మనకి సులభంగా లభించే ఘన పదార్థం ఏది అంటే శిలలు అని చెప్పొచ్చు. ఈ శిలలకి ఎగ్జాంపుల్ గోల్డ్ అన్నమాట. ఈ బంగారు గనులు దక్షిణాఫ్రికాలో ఎంత లోతులో ఉన్నాయి అంటే 3 నుంచి 4 కిలోమీటర్ల లోతులో ఉన్నాయన్నమాట. దీనికంటే ఎక్కువ లోతులో అంటే ఇంకా ఎక్కువ లోతుకి వెళ్ళడం వల్ల వేడి అనేది ఎక్కువ కావడం వల్ల మనం వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఇదే కాకుండా శాస్త్రజ్ఞులు భూ ఉపరితలంపై గల పరిస్థితులు విశ్లేషించడానికి కొన్ని ప్రాజెక్టులు చేశారన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు ఇంటిగ్రేటెడ్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్టుపై పనిచేయగా అత్యంత లోతైన డ్రిల్ 12 కిలోమీటర్లు కోలా ఆర్కిటిక్ సముద్రంలో కనుగొన్నారన్నమాట. అత్యంత లోతైన డ్రిల్ ఎక్కడ కనుగొన్నారు అంటే ఆర్కిటిక్ సముద్రంలో కనుగొన్నారు. ఎక్కడ పనిచేసేవారు? ఏ శాస్త్రజ్ఞులు అంటే ఇంటిగ్రేటెడ్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇటువంటి ప్రాజెక్టుల్లో సేకరించిన పదార్థాలను విశ్లేషించడం ద్వారా అధికమైన సమాచారాన్ని పొందవచ్చు. అగ్నిపర్వత విస్ఫోటన ప్రక్రియ అనేది సమాచారం పొందే మరొక మార్గం. ఎప్పుడైతే మాగ్మా లోపలి నుంచి బయటకి వచ్చినట్లయితే ఈ పదార్థం ప్రయోగశాలలో విశ్లేషణ కోసం అందుబాటులో ఉంటుంది. ఇది భూ అంతర్నిర్మాణం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ మాగ్మా యొక్క లోతును గుర్తించడం చాలా కష్టం అన్నమాట. ఇక్కడ అగ్నిపర్వతం అనేది అప్పుడప్పుడు విస్ఫోటనం అనేది అంటే బద్దలు కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం సమాచారాన్ని పొందవచ్చు. అంటే ఎప్పుడైతే మనకి మాగ్మా అనేది అంటే అగ్నిపర్వతంలో వెలువడే పదార్థం మాగ్మా అని చెప్పొచ్చు కదా. ఈ మాగ్మా భూమి లోపల నుంచి బయటకు వస్తే ఈ పదార్థం ప్రయోగశాలలో మనకి అనాలిసిస్ చేయడం కోసం అవైలబుల్గా ఉంటుంది. ఇది భూ అంతర్నిర్మాణం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏది అంటే మాగ్మా అనే పదార్థం అన్నమాట. ఇవి ప్రత్యక్ష ఆధారాలు. నెక్స్ట్ పరోక్ష ఆధారాల గురించి మనం తీసుకుంటే పరోక్ష ఆధారాలైన ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత మొదలైనవి భూ అంతర్నిర్మాణం గురించి సమాచారం. పరోక్ష ఆధారాల్లో తీసుకుంటే ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత మొదలైనవి అన్నమాట. భూ అంతర్నిర్మాణం గురించి సమాచారాన్ని అందించేవి ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత. ఇవి మనకు పరోక్షమైన ఆధారాలు. ఇందులో మొదటి అంశం ఉష్ణోగ్రత. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. గేసర్లు అనే వేడి నీటి బుగ్గల వల్ల కానీ, అగ్నిపర్వతాలు ప్రజ్వరిల్లినప్పుడు వెలువడే లావాద్రవం వల్ల కానీ ఈ విషయం అనేది బయటపడింది. అంటే భూ ఉపరితలం లోపలికి వెళ్ళే కొద్దీ మనకు ఉష్ణోగ్రత పెరుగుతుంది అని దేని వల్ల తెలిసింది అంటే గేసర్ల వల్ల మరియు అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వెలువడే లావాద్రవం వల్ల. ప్రపంచంలో ఖనిజ వనరులను వెలికి తీయడానికి తవ్విన గనులు దాదాపు 12 కిలోమీటర్ల లోతు వరకు
ఉన్నాయి. ఈ గనులను తవ్వడం వల్ల ఉష్ణోగ్రతకు సంబంధించి అతి విలువైన సమాచారం లభించింది. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ సగటున ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. అంటే భూ ఉపరితలం నుంచి మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఎన్ని మీటర్లకి 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే 32 మీటర్లకి. ఈ రేటున మన కాళ్ళ కింద దాదాపు 6400 కిలోమీటర్ల లోతులో భూకేంద్రం దాని పరిసర ప్రాంతాల్లో భరించజాలనంత భయంకర ఉష్ణోగ్రతలు ఉంటాయని, దీని ప్రభావానికి శిలలు సైతం కరిగిపోయి ద్రవ స్థితిలో ఉంటాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇక్కడ 6400 కిలోమీటర్లు అంటే భూ ఉపరితలంలోకి భూమి లోతుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలలో ఎక్కువ శాతం అంటే అధిక శాతం ఉష్ణోగ్రతలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల శిలలు కూడా కరిగిపోయి అవి కూడా ద్రవ స్థితిలో మారతాయి అని శాస్త్రవేత్తలు చెప్పారనమాట. దీనికి సంబంధించి జెఫరీ, వేన్, స్యూస్, వోల్డ్హోమ్, గుటెన్బర్గ్, బుల్లెన్, మెహరోవిసిక్ మొదలైన వారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భూకంప శాస్త్రజ్ఞులు అనమాట. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భూకంప శాస్త్రజ్ఞులు ఎవరు అంటే జెఫరీ, వేన్, స్యూస్, వోల్డ్హోమ్, గుటెన్బర్గ్, బుల్లెన్, మెహరోవిసిక్. భూమి అంతర్భాగం గురించి బాగా పరిశోధన చేసిన వారిలో ఆర్థర్ హోమ్స్, స్యూస్, వేండర్, గ్రాచిట్, కన్రాడ్ మొదలైన వారు ముఖ్యమైన వాళ్ళు. వీరు జరిపిన పరిశోధనల ఫలితంగా భూమి లోపల ఉష్ణోగ్రతలను గురించి మరింత ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. భూ ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుదల అనేది ఒక క్రమ పద్ధతిలో ఉండదు. భూమి మీద ఉన్న వాతావరణం, సముద్రాలు, రాళ్ళు, రప్పలు, కొండలు, బండలు మొదలైన వాటి బరువు వల్ల అయితేనేమి, లేక భూమి పొరల్లో ఉన్న రేడియో ధార్మిక పదార్థాల వల్ల అయితేనేమి, లేక రకరకాల రసాయనిక పదార్థాల వల్ల అయితేనేమి భూమి అంతర్భాగంలోని ఉష్ణోగ్రతలు ఒక క్రమ పద్ధతిలో అనేవి ఉండవు. అంటే భూ అంతర్భాగంలోని ఉష్ణోగ్రతలు క్రమబద్ధంగా ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే భూమి మీద ఉన్న వాతావరణం కావచ్చు, సముద్రాలు కావచ్చు, రాళ్ళు రప్పలు కావచ్చు, కొండలు బండలు కావచ్చు, లేదా వాటి యొక్క బరువు వల్ల కావచ్చు, లేదా రేడియో ధార్మిక పదార్థాల వల్ల కావచ్చు, లేదా రసాయనిక పదార్థాల వల్ల అయినా కావచ్చు. దీని తీవ్రత, పెరుగుదల, తరుగుదల, ప్రవణత మొదలైనవి ఏవి కూడా ఒక క్రమపద్ధతిలో ఉండక ఈ కింది విధంగా ఉంటాయి. ఇందులో మొదటి పాయింట్ మనం తీసుకుంటే భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భూభాగంలో కిలోమీటర్కు 12 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. అంటే భూమిపై నుంచి మనం 100 కిలోమీటర్ల లోతుకి వెళ్తే అక్కడ ఉన్న భాగంలో కిలోమీటర్కి 12 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు ఉన్న భాగంలో కిలోమీటర్కు 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. భూమి లోపల 300 కిలోమీటర్ల నుంచి 6400 కిలోమీటర్ల వరకు ఉన్న భాగంలో కిలోమీటర్కి 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. కాబట్టి మన కాళ్ళ కింద 6400 కిలోమీటర్ల లోతులో ఉన్న భూకేంద్రం దాని పరిసర ప్రాంతాల్లో దాదాపు 2000 డిగ్రీల సెల్సియస్ -6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని శాస్త్రజ్ఞుల యొక్క భావన అన్నమాట. నెక్స్ట్ మనం సాంద్రతకి సంబంధించి తీసుకుంటే సాంద్రతని డెన్సిటీ అని అంటారు. అసలు సాంద్రత అంటే ఏంటి అంటే ప్రమాణ ఘన పరిమాణంలో ఉన్న ద్రవ్యరాశిని సాంద్రత అని అంటారన్నమాట. ఖనిజ వనరుల అన్వేషణ, వెలికితీత మొదలైన వాటి కోసం ప్రపంచంలో అతి లోతైన గనులు తవ్వవలసి వచ్చింది. అంటే ఖనిజాలు మనం వెతకాలన్నా, వాటిని బయటకు తీయాలన్నా గనులు ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా లోతైన ప్రదేశాల్లోనే ఉంటాయన్నమాట. వీటిలోని భౌతిక రసాయన మార్పులను ఆధారం చేసుకుని భూ అంతర్భాగంలో ఉండే ఉష్ణోగ్రతను శాస్త్రజ్ఞులు కొంతవరకు అంచనా వేయగలిగారు. అదే బాటలో పయనించి సాంద్రతను తెలుసుకునేందుకు శ్రీకారం చుట్టారు. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ సగటున ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది అని తెలుసు. అదేవిధంగా సాంద్రత కూడా పెరుగుతుంది అని భావించారు. అంటే మనం భూ ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళామనుకోండి, సగటున ప్రతి 32 మీటర్లకి ఎంత డిగ్రీస్ అంటే 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత అనేది
పెరుగుతుంది. అంటే లోపలికి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. అదేవిధంగా సాంద్రత కూడా పెరుగుతుందన్నమాట. భూమి ఉపరితలంపై పలు రకాల శిలా సముదాయాలు ఉన్నాయి. అందులో ఏవే శిలలు ఉంటాయి అంటే అగ్నిశిలలు, అవక్షేప శిలలు. వీటి సముదాయం చాలా ఎక్కువగా ఉంది. ఇవి 0.8 నుంచి 1.6 కిలోమీటర్ల మందంతో ఉన్నాయని అంచనా. వీటి సాంద్రత 2.7 నుంచి 2.9 వరకు ఉంది. అవక్షేప శిలల్ని ఆనుకొని బసాల్ట్స్ మొదలైన శిలా సముద్రాలు ఉన్నాయి. అంటే అవక్షేప శిలల్ని ఆనుకొని ఉన్న శిలలు ఏవి అంటే బసాల్ట్స్ శిలలు. వీటి సాంద్రత ఎంత అంటే 3.0 to 3.5 అనమాట. మన భూగోళం సగటు సాంద్రత 5.5 వరకు ఉంది. కాబట్టి భూకేంద్రంలో ఉండే సాంద్రత 5.5 కంటే ఎక్కువగా ఉండాలి. భౌతిక శాస్త్రజ్ఞులు ఈ విషయమై అనేక పరిశోధనలు చేసి భూమి ఉండే సాంద్రతను పరిశీలించారు. అయితే బుల్లెన్ మహాశయుడు జరిపిన పరిశోధన సంతృప్తికరంగా ఉండడం వల్ల శాస్త్రవేత్తలు దానిని అంగీకరించారు. కేఈ బుల్లెన్ అనే ఆస్ట్రేలియా భూభౌతిక శాస్త్రజ్ఞుడు భూకంపాల సమాచారాన్ని సేకరించి దాని ప్రకారం లోతును ఒక అక్షం పైన, సాంద్రతను ఒక అక్షం పైన తీసుకొని ఒక గ్రాఫ్ తీశాడనమాట. ఎవరు? కేఈ బుల్లెన్. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఆస్ట్రేలియా. ఈయన భూకంపాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి దానికి సంబంధించిన లోతును ఒక అక్షం మీద, సాంద్రతను మరొక అక్షం మీద తీసుకొని ఒక గ్రాఫ్ అనేది గీశాడనమాట. ఈ గ్రాఫ్ ప్రకారం భూమి ఉపరితలం నుంచి లోపలికి పోయే కొద్దీ సాంద్రత అనేది పెరిగింది, కానీ అది ఏకరీతిగా ఒక క్రమ పద్ధతిలో పెరగలేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి, భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతతో పాటు సాంద్రత కూడా పెరుగుతుంది అని. అంటే ఈ సాంద్రత పెరిగింది కానీ అది ఒక క్రమ పద్ధతిలో పెరగలేదన్నమాట. భూమి లోపల ఒక ప్రాంతంలో ఒక మోస్తరుగా పెరిగితే మరో ప్రాంతంలో భారీగా పెరిగింది. ఉదాహరణకు భూమి ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న ప్రాంతంలో 3.5 వరకు ఉన్న సాంద్రత 1000 కిలోమీటర్ల లోతులో 5.5 వరకు పెరిగింది. 1000 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల వరకు ఒక క్రమ పద్ధతిలో పెరిగిన సాంద్రత 2900 కిలోమీటర్లు దాటగానే ఒక్కసారిగా భారీగా పెరగటం ప్రారంభించి దాదాపు 10.2 వరకు చేరిందనమాట. ఇక్కడ నుంచి ఇది మరింత ఎక్కువగా పెరిగి 5000 కిలోమీటర్ల ప్రాంతంలో 12.2 వరకు ఉంది. భూమి కేంద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఇనుము, నికెల్ అనే 2 ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే భూమి కేంద్రంలో వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ఖనిజాలు ఏవి అంటే ఇనుము మరియు నికెల్. వీటి సాంద్రతలు చాలా ఎక్కువ కాబట్టి భూకేంద్రంలో సాంద్రత 17 వరకు ఉండవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అధిక వ్యయ ప్రయాసాలకు వచ్చిన శాస్త్రజ్ఞులు భూమి అంతర్భాగంలో ఉన్న సాంద్రతను పరిశోధించారు. అది ఈ విధంగా ఉంది. భూపటలం యొక్క సాంద్రత 2.5 to 2.9. భూప్రావారం యొక్క సాంద్రత 2.9 to 4.7. భూబాహ్య కేంద్రం యొక్క సాంద్రత 11 to 12. భూకేంద్రంలో సాంద్రత 17. భూగోళం సగటు సాంద్రత 5.5 అన్నమాట. సాంద్రతను క్యూబిక్ సెంటీమీటర్ ఇన్ని గ్రాములు అని వ్యక్తపరుస్తారు. ఉదాహరణకు భూగోళం యొక్క సాంద్రత 5.5 గ్రామ్ పర్ ఘన సెంటీమీటర్ అని రాస్తారనమాట. లేదా సాధారణంగా 5.5 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ పీడనం గురించి మనం తెలుసుకుంటే భూమి లోపలికి వెళ్ళి కల్లారా చూడకుండానే ఉష్ణోగ్రత, సాంద్రత మొదలైన వాటిని అంచనా వేయగలిగిన శాస్త్రజ్ఞులు తాజాగా పీడనం వైపు దృష్టి మరల్చారు. ఇంతకుముందు మనం ఉష్ణోగ్రత ఎలా ఉంటుందని తెలుసుకున్నాం, సాంద్రత గురించి తెలుసుకున్నాం, అలాగే పీడనం వైపు ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం అన్నమాట. భూమి లోపల ఉండే పీడనానికి సంబంధించి ఏ విధమైన ఆధారం శాస్త్రజ్ఞులకు లభించలేదు. భూకంప శాస్త్రజ్ఞులు, భూభౌతిక శాస్త్రజ్ఞులు ఈ విషయమై అనేక పరిశోధనలు జరిపినప్పటికీ ఫలితం అనేది లేకపోయింది. తెలిసిన దాన్ని ఆధారం చేసుకుని తెలియని దానికోసం అన్వేషణ ప్రారంభించు అనేది భూ విజ్ఞాన శాస్త్ర ప్రాథమిక సూత్రం. ఈ సూత్రం ఆధారం చేసుకుని మన ఇంటెలిజెన్స్, పోలీస్ మొదలైన శాఖలు పనిచేస్తున్నాయి కూడా. ఇదే సూత్రాన్ని ఆధారం చేసుకుని శాస్త్రజ్ఞులు మరో అడుగు ముందుకు వేశారు.
భూమిపైకి ప్రవహించే లావాద్రవం, గీసర్లు మొదలైన వాటిని ఆధారం చేసుకుని భూమి లోపల ఉండే ఉష్ణోగ్రతను అంచనా వేశారు. ఉష్ణోగ్రతను ఆధారం చేసుకుని సాంద్రతను అంచనా వేశారు. ఇప్పుడు తాజాగా సాంద్రతను ఆధారం చేసుకుని భూమి లోపల ఉండే పీడనాన్ని అంచనా వేయడానికి శ్రీకారం చుట్టారు. అంటే ఈ శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే ఉష్ణోగ్రతను బేస్గా తీసుకుని సాంద్రతను అంచనా వేశారు. ఇప్పుడు సాంద్రతను మనం బేస్ చేసుకుని భూమి లోపల ఉండే పీడనాన్ని అంచనా వేయాలన్నమాట. అంటే ఒకదానికి మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. భూమి లోపలికి పోయే కొద్దీ సాంద్రత పెరగడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న శాస్త్రజ్ఞులను కలవరపెట్టింది. పీడనానికి సాంద్రతకు దగ్గర సంబంధం ఉంది. పీడనం పెరిగితే సాంద్రత కూడా పెరుగుతుంది. భూమిపైన ఉండే వాతావరణం బరువు, సముద్రాల బరువు, కొండలు, బండలు, రాళ్ళు, రప్పలు, మట్టి, ఇసుక మొదలైనవి బరువు కారణంగా భూమి అంతర్భాగంలో భారం అనేది పెరుగుతుంది. ఈ భారం ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడిని పీడనమని అంటారు. ఫస్ట్ మనం పీడనం అంటే డెఫినేషన్ ఏమి అంటే ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రదేశంపై పనిచేస్తున్న ఒత్తిడిని పీడనం అని మనం చెప్పొచ్చు. భూమి ఉపరితలంపై నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ ఈ బరువు లేదా భారం అనేది పెరగటం వల్ల పీడనం కూడా పెరుగుతుంది. పీడనంతో పాటు సాంద్రత కూడా పెరుగుతుంది. కాబట్టి భూకేంద్రంలో అధిక సాంద్రత ఉండడానికి ఇనుము, నికెల్ వంటి అధిక సాంద్రత ఉన్న ఖనిజాలు ఒక కారణం కాగా, కేంద్రంపై మోపబడిన బరువును రెండవ కారణమని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అధిక పీడనం అనేది అధిక సాంద్రతకు కారణమవుతుంది. ఈ కోణంలో పరిశోధన ప్రారంభించిన శాస్త్రజ్ఞులు ఎట్టకేలకు భూమి లోపల ఉండే పీడనాన్ని కూడా ఊహించగలిగారు. భూమి లోపల ఉండే పీడనాన్ని వాతావరణ యూనిట్లు అనే ప్రత్యేక యూనిట్లతో కొలుస్తారు. భూమి లోపల ఉండే పీడనాన్ని మనం ఏ యూనిట్లలో కొలుస్తారు అంటే వాతావరణ యూనిట్లు. ఒక వాతావరణ యూనిట్ అంటే ఎంతకు సమానం అంటే 14.7 LBS లేదా చదరపు సెంటీమీటర్లకి సమానమని చెప్పొచ్చు. భూమి లోపలికి వెళ్ళి ప్రత్యక్షంగా కళ్ళతో చూడకుండానే పరోక్ష పద్ధతుల ద్వారా భూమి లోపల ఉన్న ఉష్ణోగ్రత, సాంద్రత, పీడనం మొదలైన వాటిని కొంతవరకు అంచనా వేయగలిగినప్పటికీ శాస్త్రజ్ఞులు మరిన్ని వివరాల కోసం మరిన్ని పరోక్ష పద్ధతులు అవలంబించి ఎట్టకేలకు భూమి అంతర్భాగం దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచారన్నమాట. అంటే ఇప్పుడు మనం ప్రత్యక్ష అంశాలు చెప్పుకున్నాం, పరోక్ష అంశాలు అయిన ఉష్ణోగ్రత, సాంద్రత, పీడనం అనే 3 అంశాల గురించి తెలుసుకున్నామండి. ఈ క్లాస్ మీకు అర్థమైనట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా మీ క్లాస్ ఎలా చెప్పాలన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.